హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఊహా మై ఛానల్. ఇప్పుడు దొండకాయలతో నేను ఒక రెసిపీ చెప్తాను. దొండకాయలు పండిపోయినాయని చాలామంది పడేస్తుంటారు. పడేయకుండా ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు దొండకాయలకు సరిపడా తీసుకొని వేయించుకోవాలి తమ కారాన్ని తగినట్టు. పచ్చిమిరపకాయలు అలా దోరగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసి అవి కూడా చాలాసేపు వేయించుకోవాలి. దొండకాయలన్నీ మగ్గేదాకా వేయించుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తాయి. దొండకాయలు మూత పెట్టి వేయించుకోండి. పచ్చిమిరపకాయలు వేగినాయి, నేను పక్కకు తీసేసుకున్నాను. అలానే కొద్దిగా చింతపండును కూడా వేయాలి. దొండకాయలు కొంచెం వేగిన తర్వాత మనం చింతపండును వేద్దాము. అందరూ ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ నౌ. ఇప్పుడు దొండకాయలన్నీ ఇలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు, ఆల్రెడీ దొండకాయలు పుల్లగా ఉంటాయి పండినవి కాబట్టి కొంచెమే వేసుకోవాలి చింతపండు. కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం జార్లోకి తీసుకొని ఆల్రెడీ మిరపకాయలు అవి తీసుకున్నాం కదా, ముందుగా వాటిని మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు, ఉప్పు కొంచెం వేసుకొని జీలకర్ర కూడా కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ దొండకాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, అయిపోయింది, మిక్సీ పట్టేసాము. తర్వాత కొద్దిగా తాలింపు వేసుకోవాలి. తాలింపుకి కొన్ని ఆవాలు, శనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, కొంచెం పసుపు, ఇంగువ వేసుకొని తాలింపు చేసుకొని తర్వాత మిక్సీ పట్టిన దొండకాయ పేస్ట్ని కూడా అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అయిపోయింది. ఈజీ దొండకాయ పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నౌ.